హలో వెల్కమ్ టు జర్నీ ఆఫ్ సెక్కీ స్ట్రీట్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మనం ఒక కంప్లీట్ హోల్సమ్ మీల్ అనేది మనం రెడీ చేసుకుందాం. చాలా విటమిన్ రిచ్, హై ప్రోటీన్, ఇంకా మన ఫైబర్ మొత్తం అన్నీ కార్బోహైడ్రేట్స్, ఫైబర్, విటమిన్ రిచ్, ఇంకా ప్రోటీన్స్ మనకి ఏవైతే ఒక మీల్లో కావాలో అవన్నీ ఒక లంచ్ ప్లేట్గా రెడీ చేసుకొని చూద్దాం ఈరోజు ఎలా ఉంటుందో. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మంచి పిల్లలకి చక్కగా ఇది బాక్స్లో కూడా, లంచ్ బాక్స్లో కూడా అది ఒక హోల్సమ్ మీల్లా ఉంటుందన్నమాట. స్టార్ట్ చేసేద్దాం అయితే. ఇప్పుడు చూసారు కదా, పన్నీర్ స్లైసెస్ అనేవి నేను 400 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇట్లా స్లిట్ చేసుకున్నాను, సన్నగా చేసుకున్నాను అనమాట. పల్చగా ఇలా సన్నగా ఇలా స్లైసెస్లా చేసుకుని ఇప్పుడు మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవి ఎలా రెడీ చేసుకోవాలి, మ్యారినేట్ చేసుకోవడానికి అదంతా కూడా నేను మీకు స్క్రీన్ పైన ఇచ్చేస్తున్నాను, చూసారు కదా. సో మసాలాస్ మనం ఏమైతే యాడ్ చేస్తామో అవన్నీ కూడా పెరుగులో మిక్స్ చేసుకుని, పెరుగు మరీ పల్చగా ఉండకూడదు, కొంచెం తిక్కగా ఉన్న పెరుగులో అయితే బాగుంటుందన్నమాట. సో ఇలా రెడీ చేసుకున్న మిక్చర్ని మనం పన్నీర్కి అప్లై చేయాలి. అప్లై చేసే ముందు దాన్ని ఫోర్క్తో కానీ, నైఫ్తో కానీ, టూత్పిక్తో కానీ ఇట్లా హోల్స్ చేస్తే కనుక చూపిస్తున్న విధంగా పన్నీర్కి ఏదైతే మసాలా మనం దానికి పట్టిస్తున్నామో అది లోపల వరకు వెళ్ళి చాలా బాగా పీల్చుకుంటుంది అనమాట. పన్నీర్ అంతా మంచి లోపల కూడా టేస్టీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ సెకండ్ వెరైటీ పన్నీర్ టిక్కాకి నెక్స్ట్ గ్రీన్ మసాలా రెడీ చేసుకుంటున్నామండి. గ్రీన్ మసాలాలో నేను పుదీనా, ఇంకా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఇంకా వెనిగర్, సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాం అనమాట. యాడ్ చేసుకుని మళ్ళీ మంచిగా నెక్స్ట్ అంటే ఇది 200 గ్రామ్స్ పన్నీరు, దీనికి కూడా మంచిగా పట్టించేసుకొని అగైన్ ఈ పన్నీర్ కూడా మనం ఇలా హోల్స్ చేసుకోవాలి. హోల్స్ చేసుకుంటే మన మసాలా అనేది పన్నీర్ మొత్తం బాగా పడుతుంది అనమాట. ఇంకా ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేశానండి 2 మసాలా మిక్చర్స్లోని. మీకు అన్నీ కూడా డిస్క్రిప్షన్ అండ్ స్క్రీన్ పైన కూడా ఇస్తాను, చూసి ఫాలో అయిపోతే సరిపోతుంది. నెక్స్ట్ అవి మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత అవి రెస్ట్ అవుతూ ఉంటాయి. ఒక 1/2 అవర్ 40 మినిట్స్ అలా రెస్ట్ అయితే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. ఆ జ్యూస్ అనేది మంచిగా పీల్చుకుని పన్నీర్ చాలా మంచి టేస్టీగా ఉంటుంది అనమాట. లోపల నుంచి కూడా ప్లెయిన్గా కాకుండా లోపల వరకు కూడా మ్యారినేట్ అయిపోయి ఆ మసాలా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ చపాతీ కోసం అయితే నేను ఆటా తీసుకున్నానండి. జనరల్గా అయితే నేను ఇందులో ఖచ్చితంగా నువ్వులు వేస్తున్నాను ఈ మధ్యన. అయితే పిల్లలకి విడిగా లడ్డూలాగా అలా కూడా మా పిల్లలు సరిగా తినరనమాట. సో చపాతీ పిండిలోనే నేను నువ్వులు కూడా వేసి కలుపుకుంటున్నాను. ఎక్కువ క్వాంటిటీలో నువ్వులు వేసి కలుపుకుంటున్నాను, తెల్ల నువ్వులు. బీట్రూట్ మీడియం సైజ్ బీట్రూట్ని తీసుకుని మంచిగా గ్రైండ్ చేసుకుని, ఇంకా ఆ బీట్రూట్ జ్యూసు పల్ప్ కూడా కలిపేశాను. నెక్స్ట్ కొంచెం కావాల్సినంత వాటర్, లేదంటే బటరు, నెయ్యి, మీ ఇష్టం, చాయిస్ అయితే మీది. నేనైతే నెయ్యి వేసుకున్నాను. కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసుకొని చపాతీ పిండి కలిపేసుకొని రెస్ట్ చేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ మన పన్నీర్ అనేది మ్యారినేట్ అయిపోయింది. సో ఇలా నేనైతే ఈరోజు శాండ్విచ్ మేకర్లో చేసుకుంటున్నానండి. మీరు హ్యాపీగా తవా మీద కూడా చేసేసుకోవచ్చు. ఐరన్ తవా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా బాగుంటుంది. 2 రకాలుగా మీకు నార్మల్ తవా మీద కూడా ఉంటుంది. జస్ట్ ఆ టెక్స్చర్ వస్తుంది కదా, లైన్స్ అవి డిజైన్ రాదంతే. కొంచెం అన్ని వైపుల నుంచి జాగ్రత్తగా హీట్ మేనేజ్ చేసుకుంటూ కాల్చుకున్నారంటే మీకు మంచిగా తవా మీద చాలా బాగా వచ్చేస్తుంది. ఇలా అయితే ఒక వెరైటీ అయితే రెడీ చేసుకున్నాను. ఏదైతే మనం గ్రీన్ మసాలా అప్లై చేసామో ఆ పన్నీర్ టిక్కా అనమాట ఇది. దీన్ని ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. గ్రీన్ చట్నీ, లేదంటే టొమాటో సాసు, ఇలా మీకు నచ్చిన విధంగా సర్వ్ చేసేసుకోవచ్చు. ఆనియన్, ఇంకా నిమ్మకాయ ఇట్లా చేసుకుని మనం సర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఒక సైడ్ డిష్ లాగా, స్టార్టర్ లాగా, లేదంటే మెయిన్ మీల్ లాగా కూడా మనం పన్నీర్ విత్ చపాతీ ఇలా రోల్ చేసేసుకుని పీసెస్లా కట్ చేసుకుని పన్నీర్ని వెజిటేబుల్స్తో చపాతీలో స్టఫ్ చేసేసుకొని అలా మనం పిల్లలకి బాక్స్లో కూడా పెట్టేస్తే మంచిగా తినేస్తారనమాట. అది హోల్డ్ చేయడానికి కూడా చపాతీ రోల్ చేసినప్పుడు బాగుంటుంది కదా. ఇంట్లో కూడా మనకి టైం లేనప్పుడు అలాంటప్పుడు కూడా మనం ఇట్లా రోల్ చేసుకుని ట్రావెల్ చేసినప్పుడు అట్లాంటప్పుడు కూడా మనం దీన్ని అలా హ్యాండీగా ఉంటుందన్నమాట. అలా కూడా మనం పెట్టుకోవచ్చు. మన ఇష్టం, అది ఎలా తయారు చేసుకుంటాం అనేది మన క్రియేటివిటీ. ఇంకా అందరికీ తెలిసిందే కదా, చక్కగా అందరికీ రకరకాల ఐడియాలతో రకరకాలుగా తయారు చేస్తారు. సో ఈరోజు అయితే మేము ఇలా చేసుకున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఇందులో బీట్రూట్ వేసిన విషయం కూడా తెలియదు మీ పిల్లలకి.
కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇంకా చపాతీ ఇలా రోల్ చేసుకున్నప్పుడు ఏంటంటే పైన నువ్వులు వేసుకుంటానండి. మళ్ళీ నేను ఆల్రెడీ చపాతీ పిండిలో వేసుకున్నాను. మళ్ళీ ఇంకా నువ్వుల పైన కూడా కొంచెం అట్లా వేసుకుంటే చూడ్డానికి అందంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఐరన్ రిచ్, ప్రోటీన్, విటమిన్ రిచ్ ఫుడ్ మన పిల్లలకి పెట్టామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వాళ్ళకి సాటిస్ఫాక్షన్, మనకి సాటిస్ఫాక్షన్ అనమాట. ఇలా తవా పైన వేసుకుని చక్కగా 2 వైపులా నెయ్యి వేసుకుని కాల్చుకున్నామంటే మన చపాతీలు విటమిన్ రిచ్, ఐరన్ రిచ్ చపాతీలు రెడీ అయిపోతాయి అనమాట. మంచి ఫైబర్ రిచ్ కూడా ఉంటుంది. హ్యాపీగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. మనకి మంచి హెల్తీ ఫుడ్ పెట్టామని సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఇంక దీంతో నేనైతే టమాటా దాల్ తడక ఇంకా కుకుంబర్ అండ్ ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకున్నాను. ఇలా అయితే మా లంచ్ అనేది రెడీ చేసుకున్నాం. కలర్ఫుల్గా ఉంది కదా, అట్ ది సేమ్ టైం చాలా హెల్తీ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం మరో మంచి రెసిపీతో.